మంది పాట బాగా నేర్చుకుంటారు, ముగింపు వచ్చినప్పటికి అక్కడికి వెళ్ళిపోతాం. శృతి ఏసు రక్తం చెప్పి ఆట కొట్టేవాడు పలుకువాడలు అనుకోవాలి. ఇదేం శృతి రా నాయన, ఇదేం లై రా నాయన. అసలు ఒక క్రమంలో ఉండదు. ఒక్క మాటగా మీతో చెప్పే మాట ఏంటో తెలుసా? దేవుడు ఏది చేయమంటే అది మనం ఖచ్చితంగా చేసేవారుగా మారిపోం. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి చదువుతున్నా, నేను తన పని వారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండండి అని ఆప్ చేశాడు ఇద్దరిని. నేను నువ్వు ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మనలో మీ వద్దకు వచ్చటం అని చెప్పి. ఎవరెవరంట? నేను ఈ చిన్నోడు. ఎవరంటున్నాడు? చిన్నోడు. ఎవరిని? ఈ చిన్నోడు నేను కలిసి దేవుని మొక్కి మరలా వస్తాం. ఇప్పుడు 9వ వచనం చదవండి. అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకు వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలను చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ బలిపీఠము పైన కట్టెల మీద ఏమిటి అక్కడేమో చిన్నోడు అని అన్నాడు. నేను